హాయ్ వాస్ వెల్కమ్ టు కావ్యాస్ మీడియా. జగన్మోహన్ రెడ్డి గారు తన సొంత తల్లి చెల్లి మీద కేసుల నేపథ్యంలో పిటిషన్లు వేసి వాళ్ళదే తప్పు, నేను ఏ తప్పు చేయలేదు, ఆస్తి అంతా కూడా నాకే చెందుద్ది, నా చెల్లి చేసిన అక్రమాలకి నా తల్లి సపోర్ట్ చేస్తుంది అనేటట్టు సొంత తల్లిని చెల్లిని కూడా వ్యతిరేకించిన ఏకైక నాయకుడు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు. అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎంతోమంది ఆర్థిక పరమైన ఇబ్బందులతో కోర్టుల చుట్టూ కూడా తిరుగుతూనే ఉంటారు. రాజకీయ నాయకులు కావచ్చు, సెలబ్రిటీలు కావచ్చు, లేదంటే వ్యాపారస్తులు కావచ్చు, ఎవరైనా కావచ్చు. కానీ వాళ్ళందరిలో కూడా చాలా కీలకంగా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఒక పార్టీకి అధ్యక్షుడి కింద 5 సంవత్సరాలు మాజీ ముఖ్యమంత్రి కింద పనిచేయడం జరిగింది. మరి అటువంటి నేత తన తండ్రి కూడా ముఖ్యమంత్రిగా పనిచేశారు, ఈయన ముఖ్యమంత్రిగా చేశారు. కానీ తనకున్న పేరు కానీ తనకున్న ఏదైతే హుందాతనం హోదా ఏదైతే ఉందో అది దిగజార్చుకునే విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి వ్యవహార శైలి అనేది కనిపిస్తుంది. అది కీలకంగా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన ఆస్తుల్లో భాగంగా సరస్వతి పవర్ అండ్ కో ఇండస్ట్రీస్ ఏవైతే భూములు ఉన్నాయో ఆ భూముల్లో వైఎస్ షర్మిల గారికి వాటా ఉందని చెప్పి ఆవిడ వాదిస్తుంటే ఆవిడకు వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డి గారు విభేదిస్తున్నారు. విభేదించిందే కాక హైకోర్టులోకి వెళ్ళి పిటిషన్లు వేయడం జరిగింది. దానికి బదులుగా జగన్మోహన్ రెడ్డి గారికి ఎటువంటి సంబంధం లేదు, నా పిల్లలకి ఎటువంటి సంబంధం లేదు, ఆస్తి మొత్తం నాదే అనేటట్టు వైఎస్ విజయమ్మ గారు ఆవిడ ఆపోజిట్ గా జగన్మోహన్ రెడ్డి గారి మీద పిటిషన్ అయితే వేయడం జరిగింది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని కూడా వ్యతిరేకిస్తూ నా తల్లి నా చెల్లి చేసిన అక్రమాలకి తనకి సపోర్ట్ చేస్తూ తనకి నా ఆస్తిని అప్పగించాలని చెప్పి చూస్తుంది అనేటట్టు తల్లిని కూడా వ్యతిరేకిస్తున్నారు. సాధారణంగా అన్నా చెల్లెలకు పడలేదనంటే ఒక అందం, కానీ జగన్మోహన్ రెడ్డి గారి వ్యవహార శైలిలోనే కానీ తన యొక్క కుటుంబ సత్సంబంధాలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో కీలకంగా చూసుకుంటే చెల్లిని ఆల్రెడీ కూడా విభేదించడం జరిగింది, బయటకు గెట్టేయడం జరిగింది. ఇప్పుడు తల్లిని కూడా వ్యతిరేకిస్తూ తన మీద కూడా పిటిషన్లు వేయడం జరుగుతుంది. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆస్తి కోసం ఏదైనా చేస్తారు అని చెప్పుకోవడానికి ఇదొక బెస్ట్ ఎగ్జాంపుల్. పైగా రాష్ట్రంలోనే కాదు దేశంలోనే కాదు ఎక్కడ చూసుకున్నా కానీ ఇటువంటి నాయకుడు ఎక్కడ ఉండడు. కేవలం జగన్మోహన్ రెడ్డి గారి ఆస్తుల కోసం తన చెల్లిని తల్లిని కూడా బయటికి గెట్టేసి వాళ్ళని విభేదిస్తూ ఆస్తులు మొత్తం నాకే చెందుతాయి, నా తండ్రి ఆస్తులన్నీ కూడా నా సొంతమైనట్టు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. మరి విజయమ్మ గారికి ఏ సంబంధం లేదా, ఆవిడకి ఏమీ తెలియదని అంటే ఆవిడ మాటలు ఎవ్వరూ కూడా వినే పరిస్థితుల్లో లేరు. ఆవిడ కూడా చెప్పడానికి కొన్ని సందర్భాల్లో ధైర్యం చేయలేకపోతున్నారు. ఎందుకు అనంటే బాబాయ్ గొడ్డలి హత్య ఏదైతే ఉందో ఇటువంటివి మళ్ళీ పునరావృతం అయ్యే అవకాశం ఉంది అనేటట్టు విజయమ్మ గారు కొంత సంకోచిస్తున్నట్టు, అంటే వెనకడుగు వేస్తున్నట్టు మనకు చాలా క్లియర్గా తెలుస్తుంది. ఆల్రెడీ మనం చూసాం 2024 ఎన్నికల ముందు ప్రత్యేకించి కూడా విజయమ్మ గారు దాదాపుగా ఎన్నికల 5-6 నెలల వరకు కూడా విజయమ్మ గారు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ప్రచారం చేయడమే కానీ కనీసం మీడియా ముందుకు వచ్చి మాట్లాడడం కానీ ఎక్కడా కూడా ఎవరికి కూడా కనిపించడం లేదు. అంటే దాని అర్థం ఏంటి, 2024 ఎన్నికల టైంలో వైఎస్ విజయమ్మ గారు ఆవిడికి ఒక బెర్త్ కన్ఫర్మ్ అవుద్ది అనేటట్టు చాలా మంది కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఆపోజిట్ గా ఉండే నాయకులందరూ కూడా విమర్శించడం జరిగింది. అది వాస్తవమే, ఎందుకంటే ఎన్నికల ప్రచారంలో కానీ ఎక్కడ కూడా ప్రచారం చేయలేదు. కానీ 2024 వచ్చేటప్పటికి ఇంకా పూర్తిగా కూడా రాజకీయాలకి సంబంధం లేదనేటట్టు ఆవిడ చాలా దూరంగా ఉండడం జరిగింది. పైగా ఆవిడ ఆంధ్రప్రదేశ్లో కాకుండా విదేశాలకు వెళ్ళిపోయారని చెప్పి కొన్ని ఆరోపణలు అయితే వచ్చాయి. ఇక్కడ ఏ విధంగా చూసుకున్నా జగన్మోహన్ రెడ్డి గారు ఆస్తుల కోసం చెల్లినే కాదు తల్లిని కూడా ఏదైనా చేసే రకంగా వ్యవహరిస్తున్నారనేటట్టు మనకి చాలా క్లియర్గా తెలుస్తుంది. దానికి మనం కీలకంగా చూసుకుంటే తల్లి వేసిన పిటిషన్ ఏదైతే ఉందో పిల్లలు ఎవరికి కూడా ఆస్తులు చెందవు, నాకే అన్ని సొంతమైనట్టు, వాటిల్లో ఏ తప్పులు లేవు, వాళ్ళకి ఏమీ తెలియదు, అంతా నాకే తెలుసు అనేటట్టు ఏదైతే విజయమ్మ గారు ఒక పిటిషన్ వేశారో ఆ పిటిషన్ వ్యతిరేకిస్తూ నా చెల్లికి నా తల్లి సపోర్ట్ చేస్తుంది, వాళ్ళిద్దరూ కూడా తోడు దొంగల్లాగా నన్ను అణచివేయాలని నా ప్రత్యర్థులతో కలిసి నాకు పన్నాగాలు పన్నుతున్నారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు తనకి ఆపోజిట్ గా పిటిషన్లు వేయడం, కొన్ని కామెంట్స్ కూడా చేయడం జరుగుతుంది. ఏది ఏమైనా కానీ రాష్ట్రంలో ఎంతో మంది ఉన్నా కానీ ఆస్తి వివాదాల్లో తల్లి చెల్లి విషయంలో కాతో కోతో కోసంతో అయినా సరే మంచితనం లేకపోదా అనే విషయం అనేది
జగన్మోహన్ రెడ్డి గారి శైలిలో అయితే అసలు కనిపించడం లేదు. మామూలుగా తోడబుట్టిన చెల్లికే కానీ కన్న తల్లికే కానీ తన ఆస్తిలో కానీ ఎంతో కొంత వాటా ఇచ్చి వాళ్ళతో సత్సంబంధాలు చాలా మంచిగా ఉండే విధంగా వ్యవహరించడం జరుగుతుంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇంట్లో ఉన్న ఆడవాళ్లతోనే, అంటే తల్లితోని చెల్లితోనే ఆయన వైరం పెట్టుకుంటున్నారు. ఇంకా రాష్ట్రంలో ఉన్న మహిళలకే కానీ నిరుపేదలకే కానీ పేద ప్రజలకే కానీ ఈయన ఏ విధంగా మంచి చేస్తాడు అనేది ఎక్కడ నమ్ముతారు? ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులందరూ కూడా మా నాయకుడు మహిళలకు ఇచ్చే విలువ అనేది, గౌరవం అనేది, వాళ్ళ కల్పించే భద్రత అనేది, న్యాయం అనేది ఏదేదో అనేటట్టు కొంత అతిగా కూడా డబ్బా కొడతా ఉంటారు. అంటే కొంత గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు. కానీ పూర్తి వాస్తవంలో తల్లికి చెల్లికి న్యాయం చేయలేని వాడు పేద ప్రజలకే కానీ రాష్ట్రంలో ఉన్న మహిళలకి ఏ విధంగా న్యాయం చేస్తాడనేది కూడా చాలా కీలకమైన పాయింట్. ఆ విధంగానే 2024 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవడానికి అనేక కారణాలు ఉన్నాయి. 1, 2 అని కాదు, అనేక కారణాల్లో మహిళలు కూడా తన ఇంట్లో ఉన్న మహిళలకే విలువ ఇవ్వడం లేదు, వాళ్ళకి ఆస్తుల దగ్గర వాళ్ళతోనే గొడవలు పెట్టుకుంటున్నాడు. అంటే రాష్ట్ర ప్రయోజనాల కోసం మనల్ని ఏం చేస్తాడు, మనల్ని ఎంతవరకు కూడా దిగజార్చుతాడు అనేటట్టు ప్రతి ఒక్క మహిళ కూడా ఆలోచించడం జరిగింది. ఈరోజు మహిళలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకం అయ్యారు కాబట్టే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు 11 స్థానాలకి పరిమితం అయ్యి ఘోర ఓటమిని చూశారు. ఏది ఏమైనా కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆస్తుల కోసం తన భార్య వైఎస్ భారతమ్మ గారు ఏది చెప్తే అది చేస్తారు. ఖచ్చితంగా తల్లికి చెల్లికి కూడా న్యాయం చేయలేని నాయకుడు, గొప్ప నాయకుడు కింద చెప్పుకునే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి మనం చాలా బలంగా చెప్పవచ్చు. మరి ఈ జగన్మోహన్ రెడ్డి గారి ఆస్తులకు సంబంధించి ఎటువంటి మలుపులు తిరుగుతాయి, ఇంకా ఎంతకాలం ఈ సమస్య అనేది ఎదరికి వెళ్తుందనేది మనం అయితే ఎదురు చూడాలి.